అహంకారం ఉండదు. అది కమ్యూనిస్టుల దగ్గర ఉన్న ఫార్మ్. సంఘ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీరు చూడండి, ఒక సోమవీర రాజుని చూడండి, లేకపోతే గనక ఒక విష్ణువర్ధన్ రెడ్డిని చూడండి, లేకపోతే కామినేనిని చూడండి, అంటే ఈ విష్ణుకుమార్ రాజుని చూడండి. వీళ్ళకి ఆ అలవాటు. ఆయన శ్రీనివాస్ వర్మ ఇప్పుడు గెలిచాడు కదా నరసాపురం, ఆయన చూడండి. నాకు బాగా గుర్తు, మంత్రిగా చేసిన టైంలో కూడా మాణిక్యాలరావు గారు అంటే ఎంత ఇదిగా ఉంటారంటే వాళ్ళ మనస్తత్వం. నేను ఆయన మంత్రి అయిన తర్వాత ఆయనకి గెస్ట్ కోఆర్డినేటర్తో ఫోన్ చేయించా. విజయవాడలో ప్రమాణ స్వీకారానికి ముందు ఒకసారి రావడానికి కుదిరితే చూడండి లైవ్ లోకి అని చెప్పేసి. ఎట్లా సాధ్యమని నాకు డౌటే. కాకపోతే నాకు అప్పుడు జెమినీలో మనం కంటిన్యూగా లైవ్ ఇవ్వడానికంటే ఏదో ఒకటి కావాలి. విజయవాడలో మన స్టూడియో వచ్చేటప్పటికి అప్పుడు రెడ్ ఎఫ్ఎం స్టూడియోలో ఉండేది వెంచర్కి దగ్గర, అక్కడికి రమ్మనమంటే ఆయన వచ్చేసారు. వచ్చేసి లైవ్లో మాట్లాడారు. అయిపోయాక అప్పుడు ఆయన అన్నారు, మీరు నన్ను మర్చిపోయి ఉండొచ్చండి, మీరు టీవీ 9లో ఉన్నప్పుడు నేను అప్పుడు ఫోటోగ్రాఫర్ నా ఏరియాలో, మీతో నేను ఫోటో అది కూడా దిగాను అని చెప్పి. అంటే నేను ఇక్కడికి వచ్చేసాను కదా నువ్వేంతరా అనుకోలే, అహం లేదు. తర్వాత కూడా నేను 4-5 సార్లు కలిసినప్పుడు కూడా ఆయన కానీ నాకు బాలరాజు గారు కానీ చూస్తా కొంతమంది వ్యక్తులు మంత్రులు